ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. ఈరోజు నుంచి మరొక పుస్తక పఠనంతో మనము స్వామివారిని స్మరిద్దాము. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య వైభవం అనంతం, ప్రేమ అపారం, దయ అనిర్వచనీయం. బాబా వారి అష్టోత్తర శతనామమును చెప్పుకునేటప్పుడు వాటికి సంబంధించిన స్వామి జీవితంలోని మధురములైన ఘట్టములను కూడా గుర్తు చేసుకుంటే ఆ అనుభవం ఒక అద్భుతం. అలాంటి అద్భుతాన్ని జంధ్యాల సుమన్ బాబు గారు మనకొక పుస్తక రూపంలో అందించారు. అదే శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం. ఈ పుస్తక పఠనాన్ని అందరూ ఆస్వాదించి ఆనందించి స్వామివారి ఆశీస్సులను అందరూ అందుకోవాలని కోరుచున్నాను. అష్టోత్తర శతనామములు అంటే 108 నామములు అని అర్థం. ఒకసారి స్వామి 108 సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ, మానవుడు గంటకు 900 పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు. అంటే పగలు 108 పర్యాయములు, రాత్రి 108 పర్యాయములు శ్వాస తీసుకుంటుంటాడు. 108ని కూడితే 9 అవుతుంది. ఈ 9 భగవంతుని సంఖ్య అన్నారు స్వామి. మరొక పర్యాయము భగవన్నామమును 108 సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే, 108 సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబా. అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీచరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం. మొదటి అష్టోత్తర శతనామంలో మొదటిది ఓం శ్రీ సాయి సత్యసాయి బాబాయ నమః. ఓం శ్రీ సాయి సత్యసాయి బాబాయ నమః. ఓం శ్రీ సాయి సత్యసాయి బాబాయ నమః. ఓంకార స్వరూపుడైన సకల శుభదాయకుడైన శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కారం. ఓం అనేది సృష్టి ఆరంభమున ఉద్భవించిన శబ్దం. అదే ప్రణవం. అది పరమాత్మనకు సంకేతం. ఓం అనగా భగవంతునికి ఆహ్వానం అని కూడా అర్థం. శ్రీ అనునది పరమాత్మ యొక్క అనంతమైన వైభవమును, శుభ సంపత్తిని సూచిస్తుంది. ఈశ్వరమ్మ అత్తగారు లక్ష్మమ్మ గారు పుట్టపర్తిలో పురోహితుని ఇంట సత్యనారాయణ స్వామి వ్రతమునకు వెళ్ళింది. ఈశ్వరమ్మ నొప్పులు పడుతున్నదని కబురు చేసిన లక్ష్మమ్మ గారు సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకొని తప్ప ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నది. ఆమె తెచ్చిన సత్యనారాయణ స్వామి ప్రసాదము స్వీకరించిన తరువాతనే ఈశ్వరమ్మ కుమారుణ్ణి కన్నది. అందుకనే కొండమరాజు గారు మనుమనికి సత్యనారాయణుడు అని పేరు పెట్టారు. ఆ దివ్యబాలుణ్ణి అందరూ సత్యం అని పిలిచేవారు. భగవంతుని పేరు సత్యం అని, భగవంతుడు సత్యస్వరూపుడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. అది 1940వ సంవత్సరం మే 23వ తేదీ. అప్పటికి సత్యానికి 14 సంవత్సరాల వయస్సు. సత్యం తోటి మిత్రులందరికీ హస్తచాలనముతో రకరకాల వస్తువులను సృష్టించి ఇస్తున్నాడు. ఆ దృశ్యం చూసిన పెదవెంకమరాజు గారు ఆగ్రహంతో కర్ర పట్టుకొని వచ్చి, నీవెవరో చెప్పు, దయ్యానివా భూతానివా, నీ సంగతి ఇప్పుడే తెలుస్తా అన్నాడు. అప్పుడు సత్యం ప్రశాంతంగా, నేను సాయిబాబాను, మీ వంశపురుషుడైన వెంకావదూత ప్రార్థించగా మీ వంశములో జన్మించాను అని పలికాడు. అప్పుడు ఒకరు, అందుకు మాకు దృష్టాంతం కావాలి అని అన్నారు. అప్పుడు సత్యం చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న మల్లెపూలు నేలపై విసిరివేయగా అవి నేను సాయిబాబాను అనే అక్షరాలుగా పడినాయి. ఆ విచిత్రం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. సాయిబాబా అంటే
దివ్యమైన తల్లి తండ్రి అని అర్థం. కొండమరాజు గారు పెట్టిన పేరు, బాబా తనకు తానుగా పెట్టుకున్న పూర్వావతారం పేరు రెండూ కలిపితే సత్యసాయి బాబా అయ్యింది. ఈనాడు ఈ పేరు పరమ పావనమై, సకల శుభాస్పదమై, కళ్యాణాత్మకమై, జగద్విఖ్యాతమయ్యింది. అష్టోత్తరంలోని రెండవ నామం ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. సత్యస్వరూపుడైన శ్రీ సత్యసాయి నాథునికి నమస్కారం. ఒక పర్యాయము భగవాన్ బాబా వారు రూపనామములు వేర్వేరు కానీ దైవం ఒక్కడే. దైవానికి అసలైన పేరు సత్యం. మనం దైవాన్ని పిలవాలంటే సత్యస్వరూపాయ నమః అంటే చాలు. సత్యమే దైవము, దైవమే సత్యము. ఆ దైవము మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడు. ఆ సత్యస్వరూపుడు ఏదో ఒక చోటుకు పరిమితమైన వాడు కాదు అన్నారు. సత్యస్వరూపుడైన బాబా సర్వత్రా నిండి ఉంటారనటానికి ఒక చిన్న ఉదాహరణమును చూపించారు. ఒక రోజున ప్రశాంతి నిలయం మందిరములో భగవాన్ బాబా భక్త బృందముతో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తూ పరిహాసాలాడుతూ ఉన్నారు. అప్పుడు మద్రాసుకు చెందిన పార్థసారథి అనే భక్తుడు బాబావారు సింహాసనంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని ఫోటో తీయాలని తన సంచిలో నుంచి కెమెరా బయటికి తీశాడు. అప్పుడు బాబా తమ సింహాసనంలో నుంచి లేచి వచ్చి ఆ కెమెరా అడిగి తీసుకొని తన సింహాసనం ఇరుపక్కల కూర్చున్న వారినందరినీ తానే ఫోటో తీయడానికి సిద్ధమయ్యారు. ఆ బృందంలో కస్తూరి గారు కూడా ఉన్నారు. బాబా ఫోటోలో లేకుండగా బాబా ఫోటో తీయడం వారికి నచ్చలేదు. బాబా ఖాళీగా ఉన్న సింహాసనం ఎదురుగా నిలబడి ఫోటో తీస్తే ఎలా వస్తుంది ఏమిటి అనే ఆలోచనలో ఉన్నారు ఆయన. ఏదో అద్భుతం జరుగుతోంది కాబోలు అనుకున్నారు ఆయన. నిజంగానే అద్భుతం జరిగింది. బాబా తీసిన ఆ ఫోటో వచ్చాక చూస్తే అందులో సింహాసనంలో బాబా కూర్చొని ఉన్నట్లుగా పడింది. సత్యస్వరూపుడైన ఆ పరమాత్ముడు సర్వత్రా నిండి ఉన్నాడనడానికి ఈ సన్నివేశము ఒక చక్కని నిదర్శనం. సత్యమే ఈ విశ్వమంతటా నిండి ఉన్నది. సత్యమే ఈ విశ్వమును నడుపుతున్నది. ఎవరైనా తీవ్రమైన సమస్యల నుండి బయటపడాలనుకున్నప్పుడు అత్యంత సులభమైన మార్గం సత్యం పలకడమే. సర్వవ్యాపకమైన సత్యమే ఒక ఆకారం ధరించి ఇప్పుడు రావటం అన్నారు బాబావారు. ఓం శ్రీ సాయిరామ్. అష్టోత్తర శతనామావల్లోని 3వ నామం ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః. నిరంతరము సత్యధర్మములను ఆచరించుటలో నిమగ్నమై ఉండే స్వామికి నమస్కారము. కస్తూరి గారు బెంగుళూరులో నివసిస్తున్న రోజులవి. వారు ఒకసారి బాబా వారిని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించగా బాబా అంగీకరించారు. అదే రోజున మరికొందరి ఇళ్లకు కూడా బాబా వస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా ఆ రోజున ఒక 12 కుటుంబాల వారు తమ తమ ఇళ్ల దగ్గర బాబావారి కోసమై ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు. చివరకు బాబా రానే లేదు. వారంతా నిరాశ నిస్పృహలతో బాబా దగ్గరికి వచ్చి బాబా వస్తానని రాకపోవడం గురించి ప్రస్తావించారు. బాబా వారినందరినీ చూసి చిరునవ్వులు చిందిస్తూ, మీ అందరి ఇళ్లకు నేను వచ్చాను. నేను సత్యమునే పలుకుతాను. నేను మాట తప్పను. నేను మీ ఇళ్లకు వచ్చినట్లుగా నిదర్శనం చెప్పమంటారా? మీరు మీ ఇళ్లలో స్వామికి అలంకరించిన దండలు అన్నీ 2గా అయినాయి గమనించారా అన్నారు. నిజమే. తర్వాత ఒకరినొకరు సంప్రదించుకుంటే అందరి ఇళ్లలోనూ స్వామికి అలంకరించిన పూలదండలు 2 భాగాలుగా అయినట్లు అంగీకరించారు. 1960 ప్రాంతాలలో ప్రశాంతి నిలయంలో బాబా స్వయంగా నూతన భవనాల గృహప్రవేశం జరపబోతున్నారు. ప్రతి ఇంటికి స్వామి వచ్చి జ్యోతులు వెలిగించటానికి ప్రతి ఇంటిలో అందంగా ఏర్పాట్లు చేసుకున్నారు. స్వామి మొట్టమొదటి ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ గృహస్థు అగ్గిపెట్టు కోసం వెతుకుతుండగా బాబా ఆ దీపపు
సెమ్మెపై ఆశీర్వదిస్తున్నట్లుగా చేతినుంచగా తక్షణమే ఆ 5 జ్యోతులు వెలిగాయి. ఆ క్షణమే అన్ని ఇళ్లలోని దీపాలు ఉజ్వలంగా వెలిగాయి. భగవాన్ బాబా 1961 ఫిబ్రవరి 26వ తేదీ నాడు కోయంబత్తూర్లో నాగసాయి మందిరంలో షిరిడీ సాయినాథుని విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ, ఈరోజు సువర్ణాక్షరాములతో లిఖింపదగినటువంటిది, ఒక అవతార పురుషుడు మరొక అవతార పురుషుని విగ్రహమును ప్రతిష్ఠ చేయటం ఈనాటి ప్రత్యేకత. ధర్మ సంస్థాపనయే నా కర్తవ్యం. ఇప్పుడు నేను ఈ అవతార కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాను. ఆ కార్యమునకు ముందుగా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాను అని ప్రకటించారు. ఓం శ్రీ సాయిరామ్. అష్టోత్తర నామములలో 4వది ఓం శ్రీ సాయి వరదాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. వరములనొసగే శ్రీ సాయి దేవునికి అభినందనము. మాతృదేవత ఈశ్వరమ్మకు అప్పటికే ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. తర్వాత ఆ తల్లికి 4 పర్యాయములు గర్భము నిలవలేదు. అందుకు అత్తగారైన లక్ష్మమ్మ గారు ఎంతో ఆందోళన చెంది గ్రామంలోని దేవాలయాలలో, కదిరి వంటి పుణ్యక్షేత్రాలలో పూజలు చేయించింది. ఆమె తన కోడలు మరొక కుమారుణ్ణి కనాలనే కోరికతో ఉన్నది. అందుకై ఆమె తన ఇష్టదైవమైన సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నది. కోడలు ఈశ్వరమ్మ చేత పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు చేయించింది. భగవంతుడు ఆమె కోరికను నెరవేర్చదలుచుకున్నాడు. ఒక రోజున లక్ష్మమ్మ గారికి సత్యనారాయణ స్వామి కలలో కనిపించి తాను ఈశ్వరమ్మకు కుమారుడుగా జన్మింపబోతున్నట్లు సూచించాడు. అందుకు లక్ష్మమ్మ గారు పరమానంద భరితురాలై కోడలికి ఈ విషయం చెప్పి, ఆ సత్యనారాయణ స్వామి దివ్య అనుగ్రహం మనకు ఉన్నది, అందువల్ల ఆ స్వామి దయ వల్ల ఏమైనా అద్భుతాలు జరిగితే ఎంత మాత్రము భయపడవద్దు అని చెప్పింది. ఒక రోజున ఈశ్వరమ్మ నూతి దగ్గర నీళ్లు తోడుతూ ఉన్నది. అప్పుడు ఆకాశం నుంచి ఒక వినీలమైన గోళము గిరగిరా తిరుగుతూ వచ్చి ఆమె ఉదరములో ప్రవేశించింది. అంతే, ఆమె మూర్చిపోయింది. అప్పుడు లక్ష్మమ్మ గారు వచ్చి ఈశ్వరమ్మను సేద తీర్చి విషయం అడిగి తెలుసుకొని, ఈ విషయం ఎవరితోనూ చెప్పకు, అపార్థం చేసుకుంటారు, మనసులోనే ఉంచుకో అని చెప్పింది. ఈశ్వరమ్మ గర్భవతిగా ఉన్న ఆ రోజులలో రాత్రిపూట వారింట్లో వివిధ వాయిద్యాల మనోహర సంగీతం వినిపింపసాగింది. పెదవెంకమరాజు గారు బుక్కపట్నం వెళ్ళి జ్యోతిష్కులను సంప్రదిస్తే వారు ఆమె గర్భస్థ శిశువును ఆనందింపచేయడానికి దేవతలు సంగీతం వినిపిస్తున్నారు అన్నారు. ఆ సన్నివేశ ఫలితమే శ్రీ సత్యసాయి భగవంతుడు ఆమెకు కుమారుడుగా జన్మించటం. ఆ దేవదేవుడు కల్లాకపటం ఎరుగని ఈశ్వరమ్మకు కుమారుణ్ణి ప్రసాదించటం కాదు, తానే ఆమెకు కుమారుడుగా జన్మించి ఆమె కోరిన వరాన్ని అఖండంగా అనంతంగా అనుగ్రహించాడు. ఓం శ్రీ సాయిరామ్. అష్టోత్తర శతనామావల్లోని 5వ నామం ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. పరమ పావనమూర్తి అయిన బాబా వారికి నమస్కారం. పెదవెంకమరాజు గారు తమ చిన్న కుమారుడైన జానకిరామయ్య గారిని ఆరోగ్యం కోసం వైద్యుల సలహాపై మదనపల్లిలోని హాస్పిటల్లో చేర్పించారు. కొన్నాళ్లకు ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడు పెదవెంకమరాజు గారు ఆ విషయమునంతా పుట్టపర్తిలో ఉన్న తమ కుమారుడైన సత్యసాయి బాబా వారికి లేఖ వ్రాశారు. ఒక రోజున బాబా తమకు వచ్చిన లేఖలన్నీ గబగబా వరుసగా తీసి చూస్తున్నారు. సరిగ్గా ఈ ఉత్తరం చేతికి రాగానే బాబా దానిని ఆ గదిలో కూర్చొని ఉన్న కస్తూరి గారికిచ్చి దానిని తీసి చదవమన్నారు. కన్నడ పండితుడైన కస్తూరి గారు మెల్లమెల్లగా ప్రయత్నించి ఆ ఉత్తరం చదువసాగారు. శ్రీ 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 భగవంతుడైన సత్యసాయి బాబా వారికి సాష్టాంగ దండ ప్రణామములతో పెదవెంకమరాజు వ్రాయునది అని చదువుతుండగా స్వామి ఆయనతో, అక్కడ ఆగు, ఆ లెటర్ వ్రాసింది ఎవరో తెలుసా అని అడిగారు. అప్పుడు కస్తూరి గారు, మదనపల్లి నుంచి ఎవరో పెదవెంకమరాజు గారట, ఆయన వ్రాసారు స్వామి అన్నారు.
స్వామి ఆయనతో, ఈ శరీరానికి తండ్రి ఆయనే, ఆయన నన్ను ఏ విధంగా భావిస్తుంటాడో తెలుసుకోవాలని నీకు ఎప్పటి నుంచో ఆతృతగా ఉన్నది కదా, ఇప్పుడు అర్థమైందా అన్నారు. 116 సంవత్సరాల తాతగారు కొండమరాజు గారు ప్రతిరోజు తెల్లవారుజామున సత్యం పాదాలకు నిశ్శబ్దంగా నమస్కరించి వెళ్ళేవారు. బాబా మానవాకృతిలో ఉన్న దేవుడేనని పెదవెంకమరాజు గారు, కొండమరాజు గారు ఏనాడో గుర్తించారు. కాకపోతే వారికి తెలుసునని చాలామందికి తెలియదు. తండ్రి చేత, తాతగారి చేత కూడా నమస్కరింపబడిన సత్పురుషుడు సాయినాథుడు. ఒకసారి కొందరు భక్తులు పెదవెంకమరాజు గారి పాదములకు నమస్కరించినప్పుడు ఆయన, మీరు నా కాళ్ళకు మ్రొక్కటమా అంటూ ఎంతో నొచ్చుకున్నారు. మీరు భగవతావతార మూర్తి తండ్రి అని వారంటే, వారెక్కడా నేనెక్కడా, స్వామి అందరి వారు, మా కొడుకే అని నేను అనుకుంటే ఎలా అన్నారు. ఈ సందర్భంలో భారతంలో వసుదేవుడు విరాటరాజుతో, కృష్ణుడు నా కుమారుడే అనుకుంటే ఎలా, అతడు మానవాళికంతటికీ చెందినవాడు అన్న మాటలు గుర్తుకు వస్తాయి. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అష్టోత్తర శతనామ సౌందర్యంలోని మిగిలిన నామాలను వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.